ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దిన వృత్తాంతములు 17వ అధ్యాయం 13వ వచనం. అతనికి నేను నా కృపను చూపక మానను. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఇది. నా కృప చూపక మానను. అయితే దావీదుతో మాట్లాడుతున్న సంఘటన ఇది. సౌలు తన అవిధేయతను బట్టి పోగొట్టుకున్న సింహాసనము దేవుడు దావీదుకిస్తున్న మాటను బట్టి సొలొమోనుకి నిత్య సింహాసనం అనుగ్రహించబడి ఉంది. సొలొమోను తప్పు చేసినప్పటికీ క్షమించబడి ఉన్నాడు తండ్రి కృపచేత. దేవుడు దావీదుకిచ్చిన మాటను బట్టి సొలొమోను సింహాసనము కదల్చబడలేదు. ఆయన పాపం చేసినప్పటికీ కూడా ఆయన క్షమించబడి ఉన్నాడు. దేవుని కృప అంత ఉన్నతమైనది. ఆయన మాట ఇచ్చి తప్పువాడు కాదు. ఆయన మారని దేవుడు, ఆయన మార్పు లేనివాడు. అయితే మన దేవుడు కృపా సమృద్ధి గలవాడు గనుక తానే శరీరధారిగా ఈ లోకానికి దిగివచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకములో మన కొరకై తన రక్తాన్ని చిందించి మనకై మరణించి తన ఉచితమైన కృపను బట్టి మనకు రక్షణ బహుమానము దయచేసి ఉన్నాడు. యేసయ్య కృపను బట్టి మనము రక్షించబడి ఉన్నాం. ఆయన కృపను బట్టే కదా మనం ఇంకనూ సజీవ లెక్కలో బ్రతుకుతున్నాం. యేసయ్య కృపను బట్టే కదా మనము కాపాడుతూ వస్తున్నాం. పాపం వల్లే వచ్చే జీతం మరణమైతే ఆ మరణము నిత్య నరకాగ్నిలోనికి తీసుకువెళ్లకుండా యేసయ్య కృప మనల్ని రక్షించింది. యేసయ్య కృప మనల్ని కాపాడింది. అయితే మరి సొలొమోనుకి అంతటి కృప అనుగ్రహించబడి ఉంటే ఈనాడు యేసయ్య చిందించిన రక్తమును బట్టి మనకు అనుగ్రహించబడిన కృప ఎంత గొప్పది. మనము కృపాకాలంలో జీవిస్తున్నాము కదా. ఆనాడు ధర్మశాస్త్రము బట్టి వెంటనే శిక్ష కలిగి వాళ్ళు శిక్షకు పాత్రులయ్యేవాళ్ళు. కానీ ఈనాడు యేసయ్య మహాకృపను బట్టి మనము చేసిన పాపముల విషయమై మనము ఒప్పుకొని ఉంటే దేవుడు క్షమించి తన ఉచితమైన కృపను బట్టి మనల్ని రక్షించి కాపాడుతూ వస్తున్నాడు. అయితే మనం ఎంత గొప్ప ధన్యత కలిగి ఉన్నాం. ఆయన కృప మనల్ని ఎంతగా ఆదరిస్తుంది. మరి పౌలుగా మార్చబడి ఉన్న సౌలు తాను ఎంత బలహీనపడి ఉన్నప్పటికీ, ఎంత క్షీణించిపోతున్నప్పటికీ, తాను చేస్తున్న పరిచర్యలో తాను ముందుకు వెళ్లకుండా తన శరీరం బలహీన పడుతున్నప్పటికీ కూడా యేసయ్యా అని తన హృదయము యేసయ్య మీదికి త్రిప్పినప్పుడు నా కృప నీకు చాలునన్న మాట మరి పౌలుని ఎంతగా బలపరిచింది. ఆయన పరిచర్య ఎంతగా తుదముట్టించగలిగి ఉన్నాడు. సౌలును చూస్తున్నాం కదా, అదే పౌలుగా మార్చబడి ఉన్న సౌలును చూసినాం కదా. మరి తన జీవితంలో యేసయ్య కృప ఎంతగా ఆదరించింది. ఈనాడు నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య కృప నీకు నాకు తోడై ఉంది. ఆయన చెప్తున్నాడు కదా, నా కృప నీకు చూపక మానని సెలవిస్తున్నాడు. మరి ఆ మాటను మనం పట్టుకుందామా? ఆ మాటను మనము గట్టిగా చేత పట్టుకొని ఈరోజు మన రోజంతటిలో కూడా ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కృప మనల్ని నడిపించునుగాక. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.